హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సజ్జని. ఇవి అరటికాయ ముక్కలండి. చిన్నగా ముక్కలు కోసుకొని మనం అరటికాయ ఇందులో మజ్జిగ పల్చటి నీళ్ళ మజ్జిగ వేసుకోండి. వేసుకున్న వల్ల మీకు నల్లబడవు అరటికాయ ముక్కలు. అందువల్ల ఇలా వేసుకోండి. మునిగిన వరకు మజ్జిగ కొద్దిగా నీళ్ళు వేసుకొని అలా పెట్టుకొని ముందుగా నేను మిక్సీలో పచ్చిమిరపకాయలు, అల్లం, కొద్దిగా సాల్ట్ వేసుకొని కొత్తిమీర టేస్ట్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ అరటికాయ ముక్కలకి మనం తాలింపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. తాలింపు వేయాక అందులో కరివేపాకు, పసుపు వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని వాటి మనం ఈ అరటికాయ ముక్కలు తీసుకొని నీళ్ళు తీసుకొని ముక్కలు అచ్చంగా వేసుకొని ఇందులోనే మనం కొద్దిగా చింతపండు వేసుకొని 2 స్పూన్లు చింతపండు వేసుకొని టేస్ట్ సాల్ట్ కూడా వేసుకొని మాట్లాడుకొని ఒకసారి మాట్లాడుకొని బయటకు దూరం అందులో కొద్దిగా ఒక అర స్పూన్ షుగర్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము ఆ నీరు ఇంకిపోతుంది కదండి. ఉడికిందో లేదో చూసుకొని చూసారా మెత్తగా ఉడికిపోయింది. అలాగే ఒకసారి అటు ఇటు కలపండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అంతేనండి. నూనె తక్కువ మీకు కూరలు ఇలాంటి కూరలు ఎక్కువ చేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది. నూనె కూడా బాగా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది, కొవ్వులు వస్తాయి. కొలెస్ట్రాల్ మనకి ఇది కూడా హెల్త్ కూడా మంచిది కాదని చాలా మంది చెప్తున్నారు. కొద్దిగా